A few minutes. ఎవరైనా వస్తారని చూద్దాం. Yes, good afternoon, good afternoon. So now we are going to today our class. ఎసెంట్రిక్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం మనం ఈరోజు. ఓకే, ఇంజన్ పార్ట్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంజన్ పార్ట్స్ లో ఎసెంట్రిక్ ఎలా. సో ఎసెంట్రిక్, వాట్ ఈస్ ఎసెంట్రిక్ అనేది తెలియాలి మీకు ఫస్ట్. See this one is eccentric diagram. So in here eccentric, this is side view or top view. You can see this one like this position. So here the title box, straps, sheave, packing strip, strap bolt, stud with nut, eccentric rod. So these all are the parts. Now here this one is called eccentric main part. Okay, ఫస్ట్ ఈ పార్ట్ అనేది మనం తయారు చేయాలి. దీని వచ్చేసరికి ఏంటంటే సైడ్ వ్యూ. సో ఈ పార్ట్ అనేది మనం గీసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారం ఫాలో అప్ చేసుకుంటూ మనం ఈ ఆబ్జెక్ట్ ని డ్రా చేద్దాం. ఫస్ట్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, దిస్ వన్ ఇస్ సెకండ్ వన్. సో ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఈ సెంటర్ పాయింట్ తీసుకొచ్చేసి ఈ సెంటర్ పాయింట్ లో మిక్స్ అయ్యేటట్టుగా మనం జాయిన్ చేసుకోవాలి. అంటే ఈ పార్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసి దీంట్లో ఈ ఖాళీ ప్లేస్ లో ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇవి ఉన్నాయి కదా నట్టు బోల్ట్స్, ఇవి ఇక్కడ ఫిక్స్ చేస్తాం అనమాట. ఇక్కడ అంటే ఇది ఒక సపరేట్ పీసు, ఇది ఒక సపరేట్ పీసు, ఈ రెండింటిని ఇలా జాయిన్ చేసి నట్ అండ్ బోల్ట్ ఫిక్స్ చేస్తాం. ఓకే, ఫిక్స్ చేసిన తర్వాత ఇది చూసారా, ఈ పార్ట్ వచ్చేసరికి మనకి ఎక్కడ ఉంటుందంటే కింద వస్తుంది. లేదా లేదు చూడండి, ఇది చూడండి ఇక్కడ మనకి క్లియర్ గా ఒక పొజిషన్ ఇచ్చాడు, 17 అని ఇచ్చాడు. ఇక్కడ మనకి వచ్చేసరికి ఇది కూడా 17 ఉంటుంది. సో దిస్ ఇస్ ద హోల్ అండ్ దిస్ స్క్రూ ఈజ్ 16 అంటున్నాడంటే ఇక్కడ మనకి ఇన్సర్ట్ చేసే స్క్రూ 16 అంటే 17 అన్నాడంటే ఓకే, దిస్ ఇస్ మ్యాచింగ్. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ అలా కాకుండా చూడండి 140 ఉంది, ఇక్కడ 140 ఉంది కాబట్టి సో ఈ పీస్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇన్సర్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో మనం ఫస్ట్ ఈ పిక్చర్ ఎలా డ్రా చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను మీకు. 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం వెళ్దాం. సో ఇది టోటల్ గా అసెంబుల్ చేయాలంటే వన్ అవర్ లో మనకు కంప్లీట్ అవ్వదు కాబట్టి ఫస్ట్ ఈ డ్రాయింగ్ ఎలా డ్రా చేయాలో చెప్తాను. ఓకే, అది ప్రాక్టీస్ చేయండి. రేపు అసెంబ్లింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. సో ద బేసిక్ డయాగ్రామ్ ఫస్ట్ యూఆర్ గోయింగ్ టు సీ. So here I am going to draw eccentric. Okay, so first take this page at the middle portion. So in this middle of page I'm going to draw first axis line. ఓకే, యాక్సిస్ లైన్ డ్రా చేసిన తర్వాత సెకండ్ యాక్సిస్ లైన్. ఓకే, just extend this. The plus point is important thing here. This is the center. Take this center, draw the first one circle that is coming from here. The first circle is 190 diameter. 190 diameter అంటే రేడియస్ తీసుకోండి, దీంట్లో సగం తీసుకొని ఫస్ట్ టు ఫార్మ్ ది వన్ సర్కిల్. ఏది డ్రా చేసినా కూడా మీరు హెచ్ పెన్సిల్ తీసుకొని లైట్ గా డ్రా చేసుకోండి.
this is 190 by 2. So 190 by 2. Now I'm going to draw the circle like this. మీరు కంపాస్తో గీస్తారు కాబట్టి ఎగ్జాక్ట్గా నీట్గా వస్తుంది, మీరే వరి అవ్వద్దు. Okay, so this is the circle, and then next we are going to see here 100. So 200 diameter is there. So I am going to take now 200 means 100 radius. So I am going to draw 100 radius circle. So picture lo manaki dotted lines to చూపించారు కాబట్టి I am also going to draw dotted lines. Like this, and then now we are going to see here another circle is there. So what is that circle radius? This one I want this circle. ఈ సర్కిల్ ఎంత ఉంటుంది అనేది మనకు కావాలి ఇప్పుడు. In side view is given here to here axis height, and this one also axis height, so that is not required. Okay, so axis height is there, and here to here end is 125. Okay, and the total height of this diagram is 280, but now we need here this one. Okay, so entirely we need this circle. So I'm going to check where is the circle diameter, and now here is the inside of the circles. Okay, and one is 200 and 190, it's over, already withdrawn, so it's no problem. But here we see we need this circle. There is no given point here. ఎక్కడ కూడా మనకి ది డైమెన్షన్ అనేది మెన్షన్ చేయలేదు. So okay, no problem. Now what to do? Here we see some of the gap is there. Okay, and how much gap we will going to maintain in here also we should know. But here also don't given. Okay, now here 125 first. I'm going to take here to here is 125. That is the entire maximum length of this. So that one I'm going to draw one construction line. Okay, like this. And then now here we see after that 280 is there. Here we see 280 and 230. So 230 means half of this. Half of this 230 means half of length. Here I am going to draw one axis line. See one axis line. The similar way I am going to draw bottom also. This is the axis line. Okay. Now I complete two axis lines, and then now the maximum position 280. Then I'm going to take here 140 length, and here also 140. That it will come 280. This is the maximum height. Maximum height of this picture. Okay. And now we see here very clearly 280 is over. Okay. The picture we'll see here.
Now this is the distance. Okay, how much distance we need? 16. See here clearly. This one is called here 16. So then I'm going to draw here 16 means 8 and 8. So axis above, I'm going to take 8. Axis above, below, I'm going to take 8. Now this is x-axis. So what is the distance now? Here to here, I am going to take in this gap. Approximately, I am going to take. This is 2 mm, 4 mm, and this is 4 mm. 4 or 3. Take your convenience. Why? Because this is separate part and this one is separate part. So these both are separate parts. So now that's why we can take our convenience distance. Not much more. Take convenience distance like 4 or 3 mm. And now here we see here to here is 60. And here to here also 60 is given. See here 60 and 60 is given. Okay. And at the same time, now the height, here we see 140 is their lines, 2 lines is there 140. So, and this line I am going to take 70 height. This one also I am going to take 70 height. So one horizontal line, and here also draw one horizontal line. And here also I am going to draw vertical lines like this. Take parallel lines, you put the drafter and draw the lines. Because this is the point. Okay. And now here we see the entire diagram is almost completed. Okay. This entire diagram is almost completed, but we need this circle. Okay. We need this circle. So we can take this circle also. It is taken from as it is. There is no given the circle, but here is 230. See, this height is 230. This axis to this axis is 230. Then you can take the circle also having 230 diameter. Okay, the circle is having 230 diameter. Then here to this point to this point you can measure. Take compass and draw like this. That is the outer line. And then completely you can draw. Put here compass and draw this like this. And now this one, it will come, okay, like this. So here, you can draw the circle like this. HB pencil, take HB pencil and draw dark. Now here also you are having a dark line, so just highlight this one. Take HB pencil and draw this line. So now it will complete, totally it's completed. Now here also we are going to take HB pencil, take scale and draw this line straight. Okay, here this is HB pencil. Now this one is highlighted. At the center this one. Okay. Here
here also, and come to here. This one is highlighted. This one. This is the part we are going to highlight this like this. Okay. And then now see here axis 95 is there. Above axis and below axis 95 means you can take half of this and draw the axis lines. And then now here we see some of the distance M16. Okay, you can draw like this. See, and now here also you are going to take highlight this. Take radius, convenient radius. Here also you can take convenient radius. And then here also you are going to take convenient radius. This one also you are going radius. And here also fillet. Here also fillet. Now see, this is the complete picture. Okay. Now we are going to draw these hidden lines. What is that? M16. Then above 8. And below 8. Like this. Similarly, here also. Like this. And this one. So now see, this is the complete diagram for eccentric. See this one. ఓకే, ఈ విధంగా మనం పార్ట్ అనేది ఫస్ట్ పార్ట్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ అనేది ఇది ఇప్పుడు చూడండి, పార్ట్ 2. ఈ పార్ట్ నేను ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అంటే నౌ దిస్ 2 lines are already drawn. Look at these 2 lines. Okay, 200 and 190. 200 and 190 lines already there. Here, these 2 lines are completed. Okay, these 2 lines are completed means now I am going to draw only the inside these 3 parts. Okay, inside of these 3 parts. Okay, we are going to draw this assemble in next class. Okay, first మీరు ఇంతవరకు బాగా ప్రాక్టీస్ చేయండి ఈ బొమ్మని. నెక్స్ట్ టుమారో we will discuss how to assemble the part. Okay, right. Do you have any doubts? You can ask. Okay, doubts ఏమైనా ఉంటే అడగొచ్చు. So first I am going to unmute yourself. So settings. Okay, ఇప్పుడు unmute చేసుకోండి. Mahesh. Mahesh. Hello, Mahesh.
గోపి చెప్పండి సార్. ఓకే, ఈ అటెండెన్స్ తీసుకున్నావా? స్క్రీన్ షాట్ అటెండెన్స్ తీసుకోండి అమ్మా. ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి. మహేష్ గారు సార్ మాట్లాడింది వేరే వాళ్ళు. అదే ఎవరైనా సరే ముందు నాకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఓకే, అటెండెన్స్ అలా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో పెట్టేసేయండి. ఎనీ వన్ డౌట్స్ ఏమన్నట్టు అడగండి. ఏమి లేవంటే మనం ప్రోగ్రామ్ ఎండ్ చేద్దాం. ఓకే, డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, రైట్. టుమారో విల్ going to assemble this part. Okay.